బాలకథాలహరికి పునఃస్వాగతం. పిల్లలు, ఈరోజు మరొక చక్కని కథని విందాం. కథల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జంతువులు ప్రధాన పాత్రగా ఉండేటువంటి కథలు అనేకం ఉన్నాయి. చిన్నపిల్లలకి ఈ జంతువులతో కథల్ని జోడించి చెప్తే ఆనందంగా ఉంటుంది. అలాంటి కథలో ఒక కథ ఏంటంటే, ఒకానొకప్పుడు ఒక కోతి ఉందట. ఆ కోతి అంటే మనకు తెలిసిందే కదా, అస్సలు కుదురుండదు. అది ఇక్కడ అక్కడ గెంతుతూ తుళ్ళుతూ ఆడుతూ నానా అల్లరి చేస్తుంది. అలా చేస్తుండగా ఒకసారి దాని కాల్లో ముళ్ళు గుచ్చుకుందట. ముళ్ళు గుచ్చుకుంటే మామూలుగానే కాలు నేల మీద అందు, ముళ్ళు గుచ్చుకుంటే ఇంక దాని పరిస్థితి ఏంటి? అలా గెంతుకుంటూ ఒంటికాల మీద అలా ఊర్లోకి వెళ్ళిందట. అది అలా గెంతుకుంటూ ఉండడం చూసి ఒక మంగలి అంటే క్షౌరం చేసి అతను, ఏమైందయ్యా అని అడిగాట. అంటే ఈ కోతి చెప్పిందట, నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అన్నట్టు. సరే అలా కూర్చో, నేను ఆ ముళ్ళు తీస్తానని చెప్పేసి అని జాగ్రత్తగా ఆ కాలు పట్టుకుని తన దగ్గరటువంటి ఆ కత్తితోటి జాగ్రత్తగా ఆ ముళ్ళని సరిచేసి జాగ్రత్తగా తీసి పారేశాడు. సామాన్యంగా ముళ్ళు ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. అది తీసిన తర్వాత ఏం చేస్తాం? పారేస్తాం. ఎప్పుడైతే పారేశాడో ఈ కోతి అందట, ఏది నా ముళ్ళు ఏది అని అడిగిందట. నీ ముళ్ళు ఏంటి? తీసాను పారేశాను అన్నట్టు. నాకు అలా కుదరదు, నా ముళ్ళు నాకు కావాలి అన్నట్టు. నీ ముళ్ళు నీకు కావాలంటే నేను ఎక్కడ నింతాను, పడేశాను, అది చిన్నది ఉంటుంది కదా, ఆ మెట్లు ఎక్కడో పడిపోయి ఉంటుంది అన్నట్టు. నాకు అలాగేం కుదరదు, నా ముళ్ళు నాకు ఇస్తావా చస్తావా అని కూర్చున్నాను. ఇప్పుడు నేను ఆ ముళ్ళు తేలేను, నన్ను ఏం చేయమంటావు, వదిలేసే నన్ను అన్నట్టు. నేను వదలను, నా ముళ్ళు పారేసావు కాబట్టి ముళ్ళుకి బదులుగా నాకు ఇంకోటి ఏదైనా ఇయ్యండి. ఏం కావాలి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి కత్తి అందట. సరే ఏం చేస్తాడు? ఆ బాధ భరించలేక తన దగ్గర ఉన్నటువంటి గెడ్డలు గీసేటువంటి కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి తీసి దాన్ని చెరికిచ్చాడు. ఆ కత్తి పట్టుకుని అలాగా వెళుతూ ఉంది అది. దారిలో ఒక కర్రలు కొట్టుకునేవాడు కత్తి లేక బాధపడుతున్నట్ట. అయ్యో, ఈ కట్టెలు అమ్ముకుంటే కానీ నాకు గడవదు, ఎలాగా అని చెప్పేసి బాధపడుతుంటే ఇది వెళ్ళి పలకరించిందట. ఏమయ్యా, ఎందుకు అలాగా బాధగా ఉన్నావు? ఏమైంది నీకు? నీకు వచ్చిన కష్టం ఏంటంటే, ఏం చెప్పమంటావు? కట్టెల్ని కత్తితో నరికితే కానీ అవి ముక్కలవు, కాబట్టి నేను దాని గురించే బాధపడుతున్నానంటే, అయితే నా దగ్గర కత్తి ఉంది, తీసుకో అన్నట్టు. ఈ కత్తి ఎలా పనిచేస్తుంది అంటే, లేదు పనిచేస్తుంది, తీసుకో అని చెప్పేసి బలవంతంగా ఆ కత్తి తీస్తే వాడి చేతిలో పెట్టి. గిడ్డలు గీసే కత్తి ఎంత ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. వాడు ఇలాగ అనగానే ఆ కత్తి కాస్త విరిగిపోయింది. ఇంకా మొదలుపెట్టింది, నా కత్తి నాకు ఇస్తావా చస్తావా? నీ కత్తి నేను ఎక్కడ తేను? నేను వద్దంటే చేతికిచ్చావు, విరిగిపోయింది అది, నేనేం చేయలేను అనండి. అలాగైతే ఓ పని చేయి, నీ దగ్గర ఉన్నటువంటి పొలాలు కొట్టినవి ఉన్నాయి కదా, ఇప్పుడు దాకా కొట్టినవి, అది మోపు కట్టేసి నాకు ఇచ్చి అని చెప్పేసి ఆ కర్రల కాసుని తీసుకుని బుర్రను పెట్టుకుని పోయి. అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఒక తల్లి బాధపడుతూ ఉంది. ఏంటి బాధపడుతుంటే, పిల్ల ఏడుస్తోంది. పిల్ల ఎందుకు ఏడుస్తుంటే ఆకలితో ఏడుస్తోంది. సరే ఆకలితో ఏడుస్తుంటే ఆ టైంకి అక్కడికి మన కోతి వెళ్ళింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మాయికి ఆకలి వేస్తోంది, వండి పెడదామంటే, దానికి ఒక రొట్టె వేసి పెడదామంటే నా దగ్గర పుల్లలు లేవు, అందుకని చెప్పేసి నేను బాధపడుతున్నాను. అయితే నా దగ్గర పుల్లలు ఉన్నాయి, ఈ పుల్లలతో నువ్వు రొట్టె కాల్చుకో అని చెప్పేసి పుల్లలు ఇచ్చింది. ఆ పుల్లలు పెట్టి చక్కగా రొట్టె కాల్చింది.
కాల్చిన తర్వాత అప్పటిదాకా కూర్చుంది. రొట్టె కాలిపోయింది కదా! అప్పుడు అడిగింది ఆ తల్లిని, "నా పుల్లలు నాకిచ్చేయి" అంది. అదేంటి నువ్వు ఇస్తే కదా తీసుకున్నాను నేను, పొయ్యిలో పెట్టేసాను కాలిపోయి అంటే, "నాకదంతా అనవసరం. నా పుల్లలు నాకు కావాలి. నీకు కావాలంటే ఇచ్చాను తిరిగి నాకివ్వాలి కదా! ఇచ్చేయి. నా పుల్లలు నాకిచ్చేయి" అన్నది. "ఇదెక్కడి తిక్క నీకు? నేను కాలిపోయిన పుల్లల్ని ఎలా తీసుకురాగలను" అంటే, "అయితే ఓ పని చెయి. నువ్వు కాల్చిన రొట్టె నాకిచ్చేయి" అన్నది. సరే ఇంక చేసేదేముంది? ఆ రొట్టె కాస్త దాని చేతిలో పడేసింది. అది పట్టుకుని అలా వెళ్తుంటే ఇంకొక చోట ఇంకొక పిల్ల ఏడుస్తుందట. ఆ పిల్ల ఏడుస్తుంటే ఆ తల్లి బాధపడుతోంది. అక్కడికి వెళ్ళి, "ఎందుకు బాధపడుతున్నావంటే, నా పిల్లకి ఆకలేస్తోంది. పెట్టడానికి ఏమీ లేదు" అంటే, "అయితే ఈ రొట్టె పెట్టు" అని చెప్పేసి తన చేతిలోని రొట్టె ఇచ్చింది. ఆ పిల్లకి ఆ రొట్టె పెట్టింది. చక్కగా తినేసింది ఆ పిల్ల. ఆ పిల్ల ఏడుపు ఆపేసింది. ఈ తల్లి కూడా ఆనందంగా ఉంది. అప్పుడు మన కోతి మొదలుపెట్టింది. "నీకు రొట్టె ఇచ్చాను కదా ఇందాక, ఆ రొట్టె నాకిచ్చేయి" అంది. "నేనెక్కడి నుంచి తేనా రొట్టె? నా పిల్లకి పెట్టేసాను కంటే నాకనవసరం అదంతా. నా రొట్టె నాకియ్యి" అంది. "ఇప్పుడు ఆ రొట్టె నేనెక్కడి నుంచి తేగలను? నేను ఆ పిల్లకి పెట్టేసాను కదా! అంటే నాకదంతా అనవసరం. నువ్వు రొట్టె ఇస్తావా? చస్తావా? నేనివ్వలేను" అంది. "అయితే నీ పిల్లని నాకిచ్చేసి పంపించేయి. నాతో పంపించేయి" అన్నట. అనేసి ఆ పిల్లని తీసుకుని, ఆమె గోల పెడుతున్న వినకుండా పిల్లని తీసుకుని వెళ్ళిపోతాను. వెళ్ళిపోతుంటే ఒక చోట ఈ దొమ్మరి వాళ్ళు అని ఉంటారు. అంటే వాళ్ళేంటంటే ఈ చిన్న పిల్లల్ని పెట్టి తాళ్ళ మీద వాటి మీద కోతులతోటి, బొమ్మలతోటి అదే పాములతోటి వీళ్ళతో ఆడిస్తూ ఈ పిల్లల చేత రకరకాలటువంటి విన్యాసాలు చేయిస్తుంటారు. అలాంటి చోటకి వెళ్ళింది. అక్కడ ఏంటి జరుగుతుందో చూద్దామని చెప్పేసి. వాడు పాపం వాడు బాధపడుతున్నాడు. "ఏంటి బాధపడుతున్నావు?" "ఏముంది నా దగ్గర అక్కడ ఆట ఆడడానికి పిల్ల లేదు. అందుకని చెప్పి నేను ఇక్కడ ఈవేళ విన్యాసాలు చేయలేకపోతున్నాను" అంటే, "అయ్యో! అలాగా? అయితే నా దగ్గర ఒక పాప ఉంది. ఈ పాపని తీసుకుని ఆ పాపతోటి నువ్వు నీ కార్యక్రమాన్ని చేసుకో" అని చెప్పేసాను. ఈ పాపగా ఏమీ రాదు. అయినా సరే ఏవో చేయించాడు. తర్వాత ఆ పిల్లని తాడు మీద ఎక్కించాడు. తాడు మీద బ్యాలెన్స్‌తో నడుస్తారు కదా! అలాగే ఈ పాపను ఎక్కించేటప్పటికి ఆ పాప కాస్త ఆ కంచి పడిపోయి కాలు విరగ్గొట్టుకుంది. "నా పాపని నాకిచ్చేయి" అంది కోతి. తీసుకెళ్ళిపో "అలా కాదు. ఆ కాలు విరిగిపోయింది. కాలు మామూలుగా ఉన్నటువంటి పాపే నాకు కావాలి. నాకిస్తావా? చస్తావా?" "నన్నేం చేయమంటావు? కాలు విరిగిపోయింది. నేనేమి నిన్ను అడగలేదు కదా! నువ్వే బతిమాలి మరీ ఇచ్చావు. కాబట్టి ఈ పిల్లని నువ్వే తీసుకెళ్ళు" అంటే, "నేను అలా తీసుకెళ్ళను. నువ్వు ఆ పాప కాలు బాగున్నటువంటి కాలుతోటి ఉన్న పాపని నాకియ్యి." "నేను ఇవ్వలేను గాక ఇవ్వను." "అయితే ఓ పని చెయి. నీ దగ్గర డోలు ఉంది కదా! ఆ డోలు నాకియ్యి." సరే చేసేదేముంది? ఆ డోలు ఇచ్చాడు. ఆ డోలు మెడలో వేసుకుని తిన్నగా అడవిలోకి వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. కూర్చుని ఆ డోలు వాయించుకుంటుంది. ఏమని వాయిస్తుందట? "ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం, కత్తి పోయి కర్ర వచ్చే ఢాం ఢాం ఢాం, కర్ర పోయి రొట్టి వచ్చే ఢాం ఢాం ఢాం, రొట్టి పోయి పిల్ల వచ్చే ఢాం ఢాం ఢాం, పిల్ల పోయి డోలు వచ్చే ఢాం ఢాం ఢాం, ఢాం ఢాం ఢాం, ఢాం ఢాం ఢాం" అంటూ దాని మీద డబా 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 వాయించేటప్పటికి ఆ డోలు కాస్త చిరిగిపోయిందట. ఆ డోలు అక్కడ పడేసి అడవిలోకి వెళ్ళిపోయిందట. ఇదర్రా కథ. మళ్ళా మరో కథతోటి మళ్ళా కలుసుకుందాం.